మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పిన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమేడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి స్వరాలు సమకూరుస్తూ ఉన్నారు. పక్కా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న పెద్దిలో రామ్ చరణ్ క్రికెటర్ గాను, కుస్తీ యోధుడిగాను కనిపించబోతూ ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. అంతకు ముందు వచ్చిన క్లిప్స్, సాంగ్స్ కు కూడా సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ కు దగ్గర పడుతున్న సమయంలో ఈ మెగా మూవీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త అయితే వినిపిస్తోంది. అదేంటంటే పెద్ది సినిమాకు రామ్ చరణ్ ఫస్ట్ చాయిస్ కాదట. రామ్ చరణ్ కంటే ముందే బుచ్చిబాబు ఈ కథను నలుగురు స్టార్ హీరోలకు వినిపించారట. అయితే వివిధ కారణాలతో వాళ్ళు నో చెప్పేశారట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెద్ది సినిమాను రిజెక్ట్ చేసిన హీరోల్లో ఒక బాలీవుడ్ స్టార్ కూడా ఉన్నారట. బుచ్చిబాబు పెద్ది సినిమాను మొదట జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారట. అయితే అప్పటికే ఎన్టీఆర్ వివిధ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారట. దీంతో ఈ మూవీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో బుచ్చిబాబు ఒక బాలీవుడ్ హీరోను సంప్రదించారట. అయితే ఆ హీరోకి కథ పెద్దగా నచ్చలేదట. దీంతో ఈ సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ బాలీవుడ్ హీరో ఎవరంటే చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ అని తెలుస్తోంది. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఇందులో ఎంత నిజముంది అనేదే తెలియదు. ఇంతకు ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్యాలు కూడా పెద్ది సినిమాను రిజెక్ట్ చేశారని రూమర్లు వచ్చాయి.